టీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. భారత భూమి ఎంతో పవిత్రమైన భూమి, దైవ భూమి, పుణ్యభూమిగా పిలువబడుతుంది. దానికి గల మూల కారణం భారతదేశంలో ఉండే ప్రతి భారతీయుడికి భగవంతుడంటే భక్తి, శ్రద్ధ, నిష్ఠ. టోటల్ మన ఇండియన్స్ శ్రద్ధ భక్తితో పూజలు పునస్కారాలు ఎన్నో సంవత్సరాల నుండి చేస్తూ ఉన్నారు. సంస్కృతికి కానివ్వండి, సంస్కారాలలో కానివ్వండి, శుద్ధిలో కానివ్వండి, ఆచరణల్లో కానివ్వండి, దాన పుణ్యాలు చేయడంలో కానివ్వండి, నంబర్ 1 స్థానం టోటల్ మన భారతీయులు, మన ఇండియన్స్ అని చెప్పవచ్చు. అందులో ఎన్నో రకాల పండగలు మన భారతీయులు జరుపుకుంటూ ఉన్నారు. అన్ని పండగల్లో కూడా ఉత్తమమైన పండగ అనవచ్చు. నిష్ఠతో చేసేటువంటి పండగ, మనం జరుపుకునేటువంటి గొప్ప పండగలు. ఇప్పుడు రాబోయే పండగ శివరాత్రి. శివరాత్రి రోజు ప్రతి శివుడి యొక్క భక్తుడు నియమం తప్పకుండా ఉపవాసాలు చేస్తూ ఉంటారు, జాగరణ కూడా చేస్తూ ఉంటారు. ఒకవేళ సోమవారం రోజే శివరాత్రి వచ్చిందనుకోండి, ఫస్ట్ టైం ఉపవాసాలు స్టార్ట్ చేయాలనుకున్న వారు కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు. అలా ఎంతో నియమ నిష్టలతో ఉపవాసాలు చేస్తూ రాత్రులు కూడా జాగరణ చేస్తూ ఉంటాం. అంత గొప్ప పండగ శివరాత్రి. ఎన్నో రకాల పండగల పేర్లు ఉన్నాయి. అష్టమి అంటాము, రామనవమి అంటాము, దుర్గాష్టమి అంటాం, దీపావళి అంటాం, సంక్రాంతి. మిగతా దేవతల యొక్క పేర్ల మీద చేసేటువంటి పండగలన్నిటికంటే కూడా శివుడి పేరు మీద మనం చేసేటువంటి ఈ శివరాత్రి, ఒకవైపు అంటాము శివుడి యొక్క అవతరణ, పరమాత్మ ఈ సృష్టిపైకి అవతరించిన దానికి గుర్తింపుగా, నిదర్శనకి శివుడి యొక్క అవతరణ శివరాత్రి మహోత్సవాలు మనం జరుపుకుంటున్నాము. శివుడి యొక్క రాత్రి ఏ రాత్రియో ఇప్పుడు మనం తెలుసుకుందాము. కలియుగాన్ని అంధకారంతో పోలుస్తారు. దేవత యుగము, సత్యయుగము, స్వర్ణిమ యుగంగా పోలుస్తారు. అది దేవతాయుగము. ప్రస్తుతం నడుస్తుంది ఇది కలియుగము. దేవతాయుగము అంటే పగలు, కలియుగం అంటే చీకటి, అంధకారం. మన ఆత్మ అనేక రకాల దుఃఖాలు, బాధలు, శరీరం యొక్క జబ్బులు, ధరల యొక్క మంటలు, మానసికంగా ఒత్తిడి, టోటల్గా భోజనం మానేసి ఆహార పానీయముల నుండి మనం దూరంగా ఉంటేనే భగవంతుడి కృప నాపై వస్తుంది, లేకపోతే లేదు. అలాంటి ఆలోచనలు చాలా మందిలో ఉంటాయి. ఉపవాసం ఉండడం అంటే భోజనం మానేయటంతో పాపపుణ్యాలు పక్కన పెట్టండి, ఆరోగ్యరీత్యా కొన్ని లాభాలు ఉంటాయి. అంటే మన యొక్క స్టమక్ మొత్తం ఫ్రీ అయిపోవడం, డైజెషన్ ప్రాబ్లం ఉన్నవారికి సెట్ కావడం. మనం ఫాస్టింగ్గా ఉంటే భోజనం మానేయటంతో కొన్ని లాభాలు ఉంటాయి. కానీ టోటల్ భోజనం మానేయాల్సిన అవసరం అనేది లేదండి. కొన్ని ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి, అవి పనిచేస్తాయి కూడా మన కొన్ని రకాల ఆరోగ్య సమస్యల నుంచి మనం బయటకు రావడానికి. నిజానికి ఉపవాసం యొక్క ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి? ఉపవాసం మనం ఎందుకు ఉండాలి? ఉపవాసము మనసుతో భగవంతునికి సమీపంలో, సన్ముఖంలో ఉండాలి. దాన్ని అంటారండి ఉపవాసము. మనసుతో భగవంతునికి సమీపంలో మనం ఉండాలి.
మీ ఆరోగ్యరీత్యా మీకు డైజెషన్ ప్రాబ్లం ఎలాంటిది, ఒకవేళ మీరు మెడిసిన్ తీసుకుంటున్నారా, మీరు తింటున్నటువంటి భోజనానికి డాక్టర్స్ చాలామంది అడ్వైజ్ ఇస్తూ ఉంటారు. మీరు పులుపు తినకూడదు, మీరు కారం తినకూడదు, మీరు ఇది మానేయాలి, అది మానేయాలి. డాక్టర్ ఇచ్చినటువంటి ప్రాపర్ అడ్వైస్ని ఫాలో ఖచ్చితంగా మనం అందరూ అవ్వాలండి. ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి షుగర్ మానేయమని చెప్తారు. కొందరికి యాసిడిటీ ఎక్కువ ఉందనుకోండి, వారికి కారం మానేయమంటూ ఉంటారు. అలా ఆరోగ్యరీత్యా ఎవరికి డాక్టర్ ఎలాంటి డైట్ తీసుకోమన్నారు అది మనమందరం ఖచ్చితంగా పాటించాలి. కానీ పూర్తిగా భోజనమే మానేయాల్సిన అవసరం మనలో ఏ ఒక్కరికి లేదు. మన మనసు యొక్క ఆలోచనలతో భగవంతునికి సమీపంలో ఉండాలి. దాన్ని అంటారు ఉపవాసము. మనసుతో భగవంతుడితో సమీపంలో ఉండడం. మనసుతో సమీపంలో ఉండడం అనగా మన యొక్క ఆలోచనలలో, మన యొక్క మాటల్లో కంప్లీట్గా నిష్ట, ఫెయిత్ అనేది ఒక ఈశ్వరుడి పైన ఉండాలి. ఏ ఆత్మ తన యొక్క నిష్ట టోటల్ భగవంతుడి యందు లగ్నం చేస్తుందో వారు ఖచ్చితంగా మనసుతో భగవంతునికి సమీపంలో ఉంటారు. చాలాసార్లు కొన్ని సమస్యలు ఎలా వస్తాయంటే, చివరి క్షణాలలో పోయే ప్రాణాలు, లాస్ట్ మూమెంట్లో బ్రతికి మనం బయటకు వస్తాం. అలా ఎన్నో స్టోరీస్ మనం వినే ఉంటాం. కోమాలో వెళ్ళిపోయిన వారు కూడా, లాస్ట్ ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళిన వారిని కూడా మళ్ళీ క్షేమంగా బయటకు తీసుకొస్తారు. అలా ఎలా వచ్చేస్తారు? అది మనం చేసుకున్నటువంటి పుణ్యకర్మల యొక్క ఖాతా అండి. ఏ ఆత్మ అయితే పాస్ట్ జన్మలో కానివ్వండి, ఈ జన్మలో కానివ్వండి, మంచి శ్రేష్ఠ పుణ్యకర్మలు చేస్తుందో వారి యొక్క కర్మల వలనే ఆ భగవంతుడి యొక్క రక్షణ మనకు ఖచ్చితంగా దొరుకుతుంది. ఇక్కడ పనిచేసేది మనం చేసినటువంటి శ్రేష్ఠ కర్మలే. అందుకే అంటారు, ఎలాంటి కర్మ చేస్తారో అలాంటి ఫలమే. మనం అన్నా అనకున్నా, మనసు పూర్తిగా కోరుకున్నా కోరుకోకున్నా, తలుచుకున్నా తలుచుకోకున్నా, అది ఆత్మ ఎలాంటి కర్మ చేస్తే అలాంటి ఫలితాన్ని రిటర్న్లో పొందుతుంది. దాని నుండి ఎవరు కూడా తప్పించుకోలేరు. కొందరు చాలా తెలివిమంతులుగా భావిస్తూ ఉంటారు. చాలా క్లెవర్, నేను చాలా క్లెవర్ క్లెవర్ క్లెవర్, నేను ఎంతో హుషారున్నా, నేను ఎంతో క్లెవర్ ఉన్నా. ఎందులో మీరు ఇంత క్లెవర్గా ఉన్నారు, ఎందులో మీరు ఇంత హుషారు ఉన్నారు అని ఒక చిన్న ప్రశ్న అడగండి. వారు ఏం చెప్తారంటే, నేను ఏవైనా చేయగలుగుతాను, కానీ నేనే చేశానా తప్పు అని ఏ ఒక్కరికి కూడా అనుమానం రాకుండా, డౌట్ రాకుండా, నేను తెలివిగా ఆ పని నేను చేయగలుగుతాను, నేనంత క్లెవరు, నేనంత గుడ్ అని తమకు తాము చాలా గొప్పవారిగా, తెలివిమంతులుగా భావిస్తూ ఉంటారు. మనం చేస్తున్నటువంటి కర్మ అది పుణ్యకర్మైనా పాపకర్మైనా, అందరికీ చెప్పి చేసినా ఎవరికి చెప్పకుండా చేసినా దాని యొక్క ఫలం ఆటోమేటిక్ మషినరీ సిస్టమ్ ఎలాంటిదంటే, ఆత్మ తను చేసినటువంటి కర్మలకి దాని యొక్క రిటర్న్ ఫలం తనకి దొరుకుతుంది. అయితే ఇవంతా కూడా కర్మ ఫిలాసఫీ, అది వేరే సబ్జెక్ట్ అండి. ఇప్పుడు మనం చర్చించుకుంటుంది ఉపవాసం గురించి. మనసుతో భగవంతునికి సమీపంలో ఉండాలంటే ఎలాంటి వాటిపైన అటెన్షన్ ఇవ్వాలి? కొందరు అంటుంటారు, నా మనసులో మనసు లేదు, మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంది, కొంచెం కూడా మనసులో ఆనందం అనేది లేదు అంటూ ఉంటాం. మామూలుగానే ఉన్నారు మీరు, ప్లెజెంట్గానే ఉన్నట్టుండే, మీ మైండ్ ఎందుకు అబ్సెంట్ అయిపోయింది? పాస్ట్ కర్మల ప్రభావం. పరచింతన, పరదర్శనము, ఇది చాలా తప్పు అలవాటండి. పరచింతన, పరదర్శనము,
ఏ ఆత్మ అయితే అతిగా పరుల గురించి ఆలోచిస్తుందో, పరుల గురించి అంటే కొందరికి ఒక హ్యాబిట్ ఉంటుంది, ఎప్పుడు పక్కవారి గురించి ఇతరులకు ప్రచారం చేయడం, ఇతరులకు చెప్పడం. అంటే వారి గురించి అందరికీ చెప్తే ఇది చాలా గొప్ప గ్రేట్గా వారిని అప్రిషియేట్ చేస్తారని కొందరికి ఫీలింగ్. ఇది రాంగ్ అలవాటు, ఎవరిలో ఉండకూడదు. ఈ హ్యాబిట్ ఎవరిలో లేకపోతే చాలా సంతోషం. ఒకవేళ ఉంటే అలవాటుని పూర్తిగా మానుకోండి. పరిచింతన, పరదర్శనము అనేది మన ఆత్మ యొక్క శక్తిని కంప్లీట్గా లాస్ చేస్తుంది. ఆ ఆత్మ గురించి మనం ఎక్కువగా పరిచింతన చేయటంతో, ఎక్కువ ప్రచారం చేయటంతో మన ఎవ్వరిలో కూడా మార్పును తీసుకురాలేము. సరే, వారు రాంగ్ ఉన్నారనుకోండి, ఉండనివ్వండి. వారు రైట్ ఉన్నారనుకోండి, ఉండనివ్వండి. ఎదుటి ఆత్మ చేస్తున్నటువంటి రాంగ్ రైట్ కర్మలకి బాధ్యురాలిని నేను కాదుగా, నేను కాదు. నా బాధ్యత ఎక్కడైతే ఉందో, నా రెస్పాన్సిబిలిటీ ఎక్కడైతే ఉందో ఖచ్చితంగా నేను దాన్ని ఫాలో అవ్వాలి. నా బాధ్యత లేని చోటు లేవి వదిలేయండి. ఇతరులను కాపాడడానికి పోయి ఇతరుల గురించి అతిగా ఆలోచించడానికి చాలాసార్లు మన యొక్క బుద్ధి యొక్క శక్తిని మనం లాస్ చేసుకోవద్దు. ఈసారి శివరాత్రి రోజు ఇలాంటి విషయాలలో మనం ఉపవాసం తీసుకుందాం. ఈరోజు చాలా గొప్ప రోజు. శివుడి పేరు మీద, పరమాత్ముడి పేరు మీద నేను ఈ రోజంతా ఉండాలి. కాబట్టి మీరు ఎలాంటి భోజనం తీసుకుంటున్నారో కరెక్ట్ అవే తీసుకొని వ్యర్థం ఆలోచించొద్దు, వ్యర్థంగా పరిచింతన చేయకూడదు, పరదర్శనం చేయకూడదు. పరచింతన, పరదర్శనము ఇది చాలా తప్పు అలవాటండి. ఎక్కడైతే పరిచింతన, పరదర్శనం అనేది ఆత్మ అతిగా చేస్తుందో వారి వారి యొక్క శక్తిని కోల్పోతూ ఉంటారు. ఫిజికల్ బాడీ వీక్ ఉందనుకోండి, మనం తొందరగా టైర్డ్ అయిపోతాం చిన్న పని చేయగానే. అతిగా పరిచింతన, పరదర్శనము ఎక్కువగా ఎవరైనా చేస్తే, పరిచింతన పరదర్శనం చేయటంతో రాను 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 మన బుద్ధి యొక్క శక్తి పూర్తిగా పోతుంది. ఫైనల్గా శక్తిహీనులుగా మనం మారిపోతాం. ఎప్పుడైతే మన బుద్ధి యొక్క విచక్షణ అంటే బుద్ధిలో ఉండేటువంటి శక్తి పోతుందో, బుద్ధిహీనంగా మనం మారిపోతాము. అప్పుడే మనతో రాంగ్ కర్మలు అవుతూ ఉంటాయి. అతి తెలివిమంతుడు ఏ చిన్న తప్పు చేసినా కానీ మనం వారికి స్పెషల్గా వార్నింగ్ ఇస్తాం. ఫలానా ఫలానా వారు తప్పు చేశారంటే ఏమైనా అనవచ్చు. మీరు ఇంత బుద్ధిమంతుడై, ఇంత వివేకమంతుడై, తెలివిమంతుడై మీరేంటండి ఇలాంటి పనులు చేశారు అని మనం క్వశ్చన్ అడుగుతూ ఉంటాం. అంటే మన దృష్టిలో వివేకమంతుడు అని ఎవరిని అంటామంటే వారు భ్రష్ట కర్మలు చెయ్యరు, పాపకర్మలు చెయ్యరు. వారిని బుద్ధిమంతుడు, వివేకవంతుడు అని మనమంతా పిలుస్తూ ఉంటాం. అలాంటి బుద్ధిమంతుడు, వివేకమంతుడుగా అవ్వాలి అంటే ముందు ఆ కర్మ చేసే ముందు మనం ఆలోచిస్తాం. మనసు పని ఆలోచించడం, మన బుద్ధి పని నిర్ణయం తీసుకోవడం, తర్వాతే ఆ కర్మ మనం చేస్తాం. మూడవది మన యొక్క కర్మలోకి వస్తుంది. మీ యొక్క మనసు యొక్క ఆలోచనలో సాత్వికత పోయినప్పుడే మీ యొక్క బుద్ధి నిర్ణయం అనేది కూడా స్పాయిల్ అయిపోతూ ఉంటుంది. బుద్ధి యొక్క విచక్షణ పూర్తిగా భ్రష్టమైనప్పుడే అప్పుడే మనం భ్రష్ట కర్మలు చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఆత్మ భ్రష్ట కర్మలు చేయడం మొదలు పెడుతుందో, మొదట్లో ఎవరికైనా బాగానే ఉంటుంది, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ అతి భ్రష్ట కర్మల యొక్క రిజల్ట్ ఫైనలీ
అది చాలా భయంకరంగా ఉంటుంది. భయంకరంగా దాన్ని ఫేస్ చేయాల్సింది ఎవరు ఎవరు చేస్తారు? వారే కదండి పొందేది. అవునా? కాబట్టి ఈసారి శివరాత్రి పండగ రోజు మనం భగవంతుడి ఎదురుగా వెళ్ళి, తెలుసో తెలియకో మీకు ఊహ తెలిసినప్పటి నుండే కనిపించే రకంగా కానివ్వండి, కనబడని రకంగా కానివ్వండి, ఇతర ఆత్మల్ని దుఃఖం కలిగించాలి, వారికి కీడు జరగాలి అని నేను ఎక్కడైనా కోరుకున్నానా? నా యొక్క తప్పు సంస్కారాల వలన, తప్పు ఆలోచనల వలన ఎదుటి ఆత్మను పొరపాటున కూడా నేను కష్టపెట్టలేదు కదా అని మనం సూక్ష్మంగా చెక్ చేసుకుందామా? ఒకవేళ అలాంటి భ్రష్ట కర్మల ప్రభావం మనం మోస్తున్నాము అంటే వాటితో మనం ఈ రోజంతా ఉపవాసం ఉందాం. అంటే వాటిని స్టాప్ చేద్దాం, రియలైజ్ అవుదాం. కర్మలు ఎలా చేస్తున్నాను, సంకల్పాలు ఎలా ఉన్నాయి, బుద్ధి నిర్ణయ శక్తి ఎలా ఉంది, సెల్ఫ్గా చెక్ చేసుకోవడం. ఇది పరమాత్మ మనకిచ్చేటువంటి ఆదేశం. చెక్ చేసుకొని చేంజ్ అవ్వండి. మనము నిజాయితీగా మనల్ని మనం చెక్ చేసుకొని దెన్ నెక్స్ట్ సెకండ్ చేంజ్ అవ్వాలి. పరివర్తన అది ఎవరికైనా చాలా అవసరం. పాజిటివ్గా మీలో చేంజ్ తెచ్చుకోవాలి అంటే వయసుతో ఎలాంటి సంబంధం ఉండదు. ఏ వయసు వారైనా తమకు తాము పాజిటివ్ పద్ధతిగా మార్చుకోవచ్చండి. నిజమైన శివరాత్రి పండుగ జరుపుకోవడం అనగా సంకల్పాలతో సహా, దృష్టితో సహా కర్మలలో కూడా శుద్ధీకరణను తీసుకురావాలి. అయితే సైంటిఫిక్గా ఉపవాసం ఎందుకే ఉండమంటారు? మనలో శుద్ధి అంటే మన యొక్క బాడీ క్లీన్ అవుతుంది అని. నిజంగా ఫస్ట్ క్లీన్ చేసుకోవాల్సింది మన యొక్క బుద్ధిని, అంటే మన యొక్క ఆలోచనలను. ఎప్పుడైతే ఆలోచన సహితంగా మన మనసుని మనం శుద్ధి చేసుకుంటామో, మాటల్ని శుద్ధి చేసుకుంటామో, అప్పుడే మనసుతో పరమాత్మకి సమీపంలో చేరుకుంటాం. మనలో ప్రతి ఒక్కరికి ఒక హ్యాబిట్ ఉంటుంది. మనం ఎప్పుడు గుడికి వెళ్ళినా ఖచ్చితంగా మనం చెప్పులు బయటే పెట్టి గుడిలోకి ప్రవేశిస్తాం కదండి. దాని వెనకాల కూడా ఒక స్పిరిచువల్ మీనింగ్ ఉంది. చెప్పులు బయట పెట్టి లోపలికి రావడం. చెప్పులు అంటే ఏంటండి? ఇక్కడ మన యొక్క బాడీ కాన్షియన్స్, దేహ సంబంధికులు, వస్తువు వైభవాలు యొక్క ఆకర్షణల నుండి మనం ఈజీ వేలో మనసుని బయటకు తీసుకురావాలి ఫస్ట్. అందుకే మన పెద్దవారు మందిరానికి వెళ్ళినప్పుడు చెప్పులు బయట వదిలేసి భగవంతునికి సమీపంలో రావాలని చెప్పారు. బాడీ కాన్షియన్స్ యొక్క ఫీలింగ్ని మనం పక్కనే పెట్టి అప్పుడే మనం మనసుతో భగవంతునికి సమీపంలో చేరుకుంటాం. నేను దేహం కాదు, ఈ దేహాన్ని నడిపిస్తుంది నేను ఆత్మ. నా ఆత్మకి తండ్రి ఈశ్వరుడు, పరమాత్మ. ఈ సృష్టి అనేది ఒక నాటక రంగం. ఈ నాటక రంగంపై నేను పాత్రను అభినయం చేస్తున్నటువంటి ఒక పాత్రధారుడను అని కాన్షియన్స్లో మనం ఉండాలి. ఈ విధంగా ఆధ్యాత్మిక పరంగా మనసుతో భగవంతునికి సమీపంలో ఉండడమే నిజమైన ఉపవాసం చేయడం. రెండో విషయం జాగరణ. జగడమాడినా జాగ్రత్త చెయ్యాలి అంటారు. నిద్ర అనేది మనందరికీ అవసరమే. సరైన భోజనం, సరైన నిద్ర అది లేకపోవటంతో కూడా చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇక్కడ నిద్ర అంటే అజ్ఞానం అనే నిద్ర. ఎవరైతే మేలుకుంటారో వారే సర్వం పొందుతారు, ఎవరైతే నిద్రిస్తారో వారు సర్వం కోల్పోతారు. కాబట్టి అజ్ఞానం అనే నిద్ర నుండి మేలుకొని మనసుతో పరమాత్మకి సమీపంలో ఉందాం. అలా చేసినప్పుడే నిజమైన శివరాత్రి ఉత్సవాన్ని మనం జరుపుకున్న వారిమవుతాము.
ఎవరైతే మనసుతో భగవంతునికి సమీపంలో ఉంటో అజ్ఞానమని నిద్ర నుండి మేల్కొంటారు, వారే ఈశ్వరుడికి సమీపంలో చేరుకుంటారు. దాని యొక్క ఫలమే మనలో దాగి ఉండేటువంటి విషయ వికారాలు, కామ క్రోధ లోభ మోహ అహంకారాలనే ఈ భ్రష్ట కర్మలో విషయ వికారాల నుండి పర్మనెంట్గా ఆత్మ బయటకు వస్తుంది. ఈ విధమైనటువంటి పండగ మనం జరుపుకోవాలి. పరమాత్మ యొక్క ప్రేమను, శక్తిని పొందడానికి మనం పాత్రలవుతాము. కాబట్టి ఇలాంటి పవిత్రమైన శుభప్రదమైనటువంటి ఇది శివరాత్రి పండగని మనం జరుపుకొని శివుడైన పరమాత్మకి సన్ముఖంలో చేరుకొని వారి కృపకి, వారి యొక్క ఆశీర్వాదాలకి మనం పాత్రలవుతాం. శివరాత్రి పండగ యొక్క ఆధ్యాత్మిక రహస్యం గురించి ఎన్నో విషయాలని ఈరోజు ఎపిసోడ్లో మనం చర్చించుకున్నాము. మరికొన్ని విషయాలను ఆధ్యాత్మిక పరంగా మనం చేస్తుంది ఏంటి, దానివల్ల ఎలాంటి లాభాలు మనం పొందవచ్చు అని ఇంకొన్ని విషయాలను మంచి మంచి టాపిక్స్తో రాబోయే ఎపిసోడ్లో కలుద్దాము. అప్పటి వరకు ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.